ప్రయాణికులకు చేరువయ్యేందుకు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు సరికొత్త పంథాతో ముందుకెళ్తున్నారు. రైల్వే స్టేషన్లో సౌకర్యాలు, రైళ్ల సమాచారం తెలిసేలా రైల్ సాథీ పేరుతో మొబైల్ యాప్ అందుబాటులోకి తెచ్చారు. ఇంటర్నెట్తో పని లేకుండా కేవలం బ్లూటూత్ సాయంతో ఈ అప్లికేషన్ పనిచేయడం విశేషం. ఇంటి నుంచి బయలుదేరి కోచ్లోకి చేరుకునే వరకు ప్రయాణికులకు మార్గనిర్దేశనం చేయడమే ఈ యాప్ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్గా విజయవాడ స్టేషన్కు పేరుంది. నిత్యం 200కు పైగా రైళ్లు ఈ జంక్షన్ మీదుగా రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. 5 ప్రవేశ మార్గాలు, 10 ప్లాట్ఫామ్లతో వచ్చిపోయే రైళ్లతో ఎప్పుడూ రద్దీగా కనిపిస్తుంది. ఇంత రద్దీగా ఉండే స్టేషన్లో రైలెక్కి వెళ్లాలంటే అందరికీ అంత సులువేం కాదు. తాము ఎక్కాల్సిన రైల్ ఏ ప్లాట్ఫాంపై ఆగుతుంది, దానికి ఎటు వెళ్లాలి, రిజర్వేషన్ చేసుకున్న బర్త్ ఉండే కోచ్ ఎక్కడ ఆగుతుంది, ఇలాంటి వాటిపై ఎవరికైనా ఆందోళనగా ఉంటుంది. ఈ కష్టాలకు విముక్తి కల్పిస్తూ సాంకేతికత సాయంతో ప్రయాణికులకు మెరుగైన సేవలందించే క్రమంలో విజయవాడ రైల్వే డివిజన్ ముందడుగు వేసింది. ప్రయాణికులకు చేదోడుగా నిలిచేలా మొబైల్ అప్లికేషన్ రూపొందించింది. రైల్ సాథీ యాప్ను చరవాణిలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు. మనం రిజర్వేషన్ చేయించుకోగానే వచ్చే పిఎన్ఆర్ నంబర్ ఆధారంగా యాప్ పనిచేస్తుంది. బెర్తులు ఓకే కాగానే సమాచారం వస్తుంది. రైల్ బయలుదేరే 2 గంటల ముందు నుంచి ప్రయాణికుల్ని అప్రమత్తం చేస్తుంది. మనమున్న ప్రాంతం నుంచి రైల్వే స్టేషన్కు ఎలా చేరుకోవాలో గూగుల్ మ్యాప్ ద్వారా దారి చూపిస్తుంది. స్టేషన్లోకి వెళ్లిన తర్వాత ప్లాట్ఫామ్ నంబర్, కోచ్ పొజిషన్ కూడా ఎక్కడుందో తెలిపేలా యాప్ మనకు సహకరిస్తుంది. ఇక స్టేషన్లో మనకేదైనా అవసరం ఉంటే ఆ సమాచారం కూడా పొందవచ్చు. రెస్టారెంట్లు, తాగునీరు, మందుల దుకాణం, మరుగుదొడ్లు ఇలాంటివి ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. ఏదైనా అపాయం తలెత్తినా సమీపంలో ఆర్పీఎఫ్ లేదా జీఆర్పీ పోలీసులు ఎక్కడున్నారో చూపిస్తుంది. ప్రస్తుతం ఈ యాప్ ప్రయోగాత్మక దశలో ఉంది. ప్రయాణికుల అవసరాలు, అభిరుచుల మేరకు దీన్ని మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తామని అధికారులు చెబుతున్నారు. మనకి ఇప్పుడు అమరావతి క్యాపిటల్ అయిన తర్వాత బయట నుంచి వచ్చే విజిటర్స్ కూడా చాలా మంది పెరిగారు. వీళ్ళకి రైల్వే స్టేషన్ కొత్త, వీళ్ళు ఏ హోటల్లోనే ఉంటారు, వాళ్ళ నుంచి ఇక్కడికి ఎంత రావాలి అనేది వాళ్ళకి గైడ్ చేస్తుంది. స్టేషన్లోకి వచ్చిన తర్వాత బుకింగ్ ఆఫీస్ ఎక్కడ, రిజర్వేషన్ ఆఫీస్ ఎక్కడ, ఏ ఎమ్యూనిటీస్ ఎక్కడ ఉంది, తను ఎక్కవలసిన కోచ్ ఎక్కడికి వస్తుంది, ఆ కోచ్కి వెళ్ళడానికి దగ్గర దారేది, ఇవన్నీ చూపిస్తుంది. ఇవన్నీ అయిన తర్వాత స్టేజ్ 2లో సపోజ్ ఈయన బెంగళూరు వెళ్తారు. ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళిన తర్వాత బెంగళూరులో బయటకు దారి కూడా ఈ యాప్ చూపిస్తుంది. అంటే బెంగళూరు స్టేషన్ కూడా ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఆ స్టేషన్లో బయటకు వెళ్ళడానికి దారేటు. ఈ తర్వాత దీంట్లో మనం ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాం. సపోజ్ ఇక్కడ అతనికి ప్రాబ్లం ఉంది, ఒక చోట వాటర్ రావట్లేదు, లేదు ఫ్యాన్ తిరగట్లేదు, ఈ కెన్ అప్లోడ్ హిస్ కంప్లైంట్ ఇన్ దట్ యాప్. అలానే కాంటాక్ట్ నెంబర్స్ తోటి మాట్లాడచ్చు. విజయవాడ, సికింద్రాబాద్ ఇలాంటి పెద్ద స్టేషన్స్లోని ఎప్పుడు కూడా ప్యాసింజర్స్ కంటిన్యూస్గా చెప్పే కంప్లైంట్స్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు విజయవాడ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి 5 ఎంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 5 ఎంట్రీ సపోజ్ దే నీడ్ టు రీచ్ ప్లాట్ఫామ్ 5, ఒక ఆప్టిమల్ ఎంట్రీ ఎక్కడ అన్నది వాళ్ళకి తెలీదు. అండ్ సచ్ బిగ్ రైల్వే స్టేషన్లోని అమ్యూనిటీస్ కూడా ఎక్కడున్నాయా అన్న విషయం వాళ్ళకి తెలియదు. ఇలాంటివి మనకి ఈజీగా తీసుకోవడానికి ప్యాసింజర్స్కి కష్టం కలగకుండా ఆన్ యూజింగ్ కరెంట్ టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు అందరి దగ్గర ఉంటున్నాయి. యూజింగ్ కరెంట్ టెక్నాలజీ హౌ కెన్ వీ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ఆప్టిమల్ వే అన్నది రైల్ సాథీ అని ఒక యాప్ నేమ్ కూడా ఇచ్చారు. హోమ్ టు కోచ్ అన్నది మనం అచీవ్ చేయడానికి వీ హ్యావ్ డివైస్డ్ యాస్ అ మార్చ్ టార్గెట్. మార్చి కల్లా ఈ యాప్ను పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.